అంబటి రాంబాబు ప్రధానంగా వాళ్ళ ఇంటి మీద దాడి, ఆ దాడి మీద వాళ్ళ ఆవిడ పేరుతో హైకోర్టులో వేసిన పిటిషన్ నేపథ్యంలో రక్షణ కల్పించమని చెప్పి కోర్టు ఆదేశించింది. కల్పిస్తున్నామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి మీద అధికార తెలుగుదేశం పార్టీ గూండాల దుర్మార్గపు దాడి అంటూ సాక్షి రాసుకొచ్చింది. నేపథ్యంలో ఆయన సతీమణి దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ మీద హైకోర్టు స్పందించింది. ఆ మోకలు తమ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేసి అరాచకం సృష్టిస్తున్నారంటూ రాంబాబు సతీమణి అంబటి విజయలక్ష్మి వ్యక్తం చేసిన ఆందోళన హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. అంబటి రాంబాబు ఇంటి వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని, తదుపరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం రాత్రి జరిగిన ఘటనలు పునరావృతం కారదని ఎస్పీకి న్యాయమూర్తి మౌఖికంగా స్పష్టం చేశారు. ప్రతి ఒక్కళ్ళు పరిమితుల్లో ఉండాలని, రాజకీయ నేతలు హుందాగా వ్యవహరించాలని చెప్పారు. పోలీసుల బాధ్యత శాంతి భద్రతను పరిరక్షించడమే కాదని, సమాజంలో శాంతి సామరస్యాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉందన్నారు. పిటిషన్పై విచారణ సందర్భంగా అంబటి విజయలక్ష్మి తరపు న్యాయవాది సానిపల్లి రామలక్ష్మారెడ్డి వాదనలు వినిపించారు. రాంబాబు ఇంటిపై జరిగిన దమనకాండను రామలక్ష్మారెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రతి 20-30 నిమిషాలకు ఒకసారి 100 మంది చొప్పున గుంపులుగా వచ్చి రాళ్లదాడి చేస్తున్నారు. ఇల్లు మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. రాంబాబు సతీమణి ఇప్పటికీ అదే ఇంట్లో ఉంటున్నారు. ఆమెకి పోలీసులు ఎటువంటి రక్షణ కల్పించలేదు. అందుకే మరో దారి లేక అత్యవసరంగా కోర్టు మెట్లెక్కాం. పిటిషన్ కోరుతున్నది కేవలం పరిమిత తక్షణ రక్షణ చర్యలే. రాంబాబు నివాసం చుట్టూ ఉన్న మోకలను వెంటనే చెదరగొట్టాలి. కుటుంబ సభ్యుల భద్రత, ఆస్తి రక్షణకు పోలీసులు తక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి. ముఖ్యంగా రాత్రి వేళల్లో మరీ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టేలా ఉత్తర్వులు ఇవ్వండి అంటూ రామలక్ష్మణరెడ్డి కోర్టుకు విన్నవించారు. మీరేమంటారంటూ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగంనేని ప్రణతి న్యాయమూర్తి ప్రశ్నిస్తే, ఈ కేసులో ప్రస్తుతం పోలీసు అధికారుల నుంచి తనకు ఎట్లాంటి సమాచారం లేదని చెప్పారు. ప్రస్తుతం అక్కడ ఎట్లాంటి మోకలు లేవని పరిస్థితి అదుపులో ఉందన్నారు. రాంబాబు ఇంటి వద్ద పోలీసులు మౌరింపు విషయం మీద సమాచారం లేదన్నారు. దాడి చేసిన వాళ్ళ మీద కేసులు ఎందుకు నమోదు కాలేదని దాని మీద స్పష్టత లేదని చెప్పుకొచ్చారు. ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పుడు వాస్తవంగా ఇట్లాంటి దాడులు జరిగినప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంటు, అట్లాగే క్లూస్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉన్న సీసీ క్యామ్స్ని చూసి, అలాగే సోషల్ మీడియాలో వచ్చినవి చూసి, ఎవరెవరు అందులో పార్టిసిపేట్ చేస్తారో లిస్ట్ అవుట్ చేసి, ఏమేమి అందులో వాడారో ఇదంతా చేసి ఎఫ్ఐఆర్ కట్టాలి, ఛార్జ్ షీట్ కట్టాలి. అదేమైనా చేశారా? చేయలేదు అంటే పోలీసులు బాధ్యతగా ఉన్నట్ట? అది కదా అసలు ఛాలెంజ్ చేయాల్సిన అంశం.